ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుందనగా కుట్రపూరితంగా ఒక వీడియో చేసింది ఒక దేశద్రోహి. ఆ దేశద్రోహి మరెవరో కాదు, తులసి చందు. ఇంతకీ ప్రజలు ఈ తులసి చందును దేశద్రోహి అని పిలవడానికి కారణం భారతదేశాన్ని ద్వేషిస్తూ చైనాను పాకిస్తాన్ను ప్రేమించే కమ్మీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి. అంతేకాదు హిందూ మతాన్ని ద్వేషిస్తూ చాలా దారుణమైన వీడియోలు చేసింది ఈమె. సరే, స్వతహాగా ఈమె కమ్యూనిస్టు అయినప్పటికీ సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా పేటీఎం పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటుందన్నమాట. తాజాగా పేటీఎం పార్టీ ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ గారిపై దారుణంగా విషం చిమ్మింది. ఆ మాటలేంటో చూద్దాం. అభిమానుల వల్ల స్టార్గా ఎదిగి అభిమానుల కోసం పాలిటిక్స్లోకి వచ్చి అభిమానులు ఏమైపోతారో అని ఆలోచించకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ అవన్నీ సరిపోక డిప్యూటీ సీఎంగా ఉంటూ సినిమాల్లో నటిస్తున్నందుకు భారీగా సంపాదిస్తున్నందుకు ఒక నటుడికి అతన్ని అభిమానించే అభిమానులు కోట్ల రూపాయలు ఎదురివ్వాలా? ఈ మతిలేని ప్రేలాపనలకు ఒళ్ళు కొతకతా ఉడికిపోతోంది కదూ. ఈమె చెంప పగలగొట్టాలనిపిస్తోంది కదూ. సంవత్సరానికి రిలీజ్ అయ్యే ఒకే ఒక్క సినిమా కోసం 700 రూపాయలు పెట్టి టికెట్ కొనడం తప్పట. అభిమానులు ఏమైపోతారో అట. అసలు ఈ టికెట్ రేట్లు లేకపోతే వాళ్ళు బ్లాక్లో 2000, 3000 పెట్టి టికెట్ కొంటారని తెలీదా ఈ అక్కుపక్షికి? ఇంకా ఏం కూసింది, భారీగా డబ్బు సంపాదిస్తున్నారట. జేబులోని డబ్బు భారీగా ఖర్చు పెడుతూ ఉంటే, అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఖర్చు పెడుతూ ఉంటే అవేమీ కూడా ఈ కళ్ళు లేని కబోతికి కనబడవా? ఒక సినిమాకి ప్రీమియర్ షో టికెట్ రేట్లు పెంచడం వల్ల వచ్చే లాభాలను ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి పంచుకుంటారనే ఇంగిత జ్ఞానం ఈ వ్యక్తికి లేదా? ఒక నటుడికి అతన్ని అభిమానించే అభిమానులు కోట్ల రూపాయలు ఎదురివ్వాలా అట. అదే అభిమానుల కోసం, ప్రజల కోసం 100 కోట్లేం కర్మ, 1000 కోట్ల రూపాయలు కూడా వదులుకుని, సుఖవంతమైన జీవితం వదులుకుని నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఇవేమీ కూడా ఈ సొంటకు కనబడలేదా? సుఖంగా భారత్ను తిట్టుకుంటూ, హిందూ మతాన్ని తిట్టుకుంటూ, చైనాను ప్రేమిస్తూ, పాకిస్తాన్ను అభినందిస్తూ వీడియోలు చేస్తూ కూర్చోక ఆ పేటీఎం పార్టీ విధిల్చే కుక్క బిస్కెట్లకు ఆశపడి కారు కోతలతో ఎందుకు ఈ పిచ్చి వీడియో చేశావు పవన్ కళ్యాణ్ గారి మీద అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలంతా.